హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలతో కూడిన లైవ్ టెస్ట్ ను ఈ రోజు నిర్వహించుకోబోతున్నాం. కొంత సమయం లేకపోవడం వల్ల ఈ రోజు మీకు ఈ రకంగా రిటర్న్ గా టెస్ట్ ను అందించడం జరుగుతుంది, గమనించాలి. అదేవిధంగా డైలీ లైవ్ టెస్ట్లు, వీక్లీ గ్రాండ్ టెస్ట్లు కనుక కావాలి అనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటివి ఉన్నాయి, వాటి ద్వారా జాయిన్ అవ్వండి. అదేవిధంగా లైవ్ టెస్ట్ లోకి వెళ్లే ముందు మీ అందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చూస్తున్న వాళ్ళంతా తప్పకుండా లైక్ చేయండి, కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేయండి. అదేవిధంగా మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి ఔరంగజేబు ఏ సంవత్సరంలో మరణించాడు? ఆప్షన్ 1 క్రీస్తు శకం 1707, ఆప్షన్ 2 క్రీస్తు శకం 1708, ఆప్షన్ 3 క్రీస్తు శకం 1709, ఆప్షన్ 4 క్రీస్తు శకం 1710. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 క్రీస్తు శకం 1707లో ఔరంగజేబు మరణించాడు. ఇక్కడ చూసుకుంటే మొఘల్ పాలకుల్లో కనుక చూసుకుంటే సమర్థవంతమైన పాలకులలో చివరి వాడు. అంటే మొఘల్ సామ్రాజ్యం అనేది ఇంకా ఉండే ఔరంగజేబు తర్వాత కూడా, కానీ వాళ్ళు సమర్థవంతమైనటువంటి పాలకులు కాదు, వేరే వారి చేతిలో కీలుబొమ్మలుగా ఉండేవారు, గమనించాలి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 క్రీస్తు శకం 1600 సంవత్సరంలో తూర్పు ఇండియా కంపెనీ ప్రారంభమైంది. స్టేట్మెంట్ 2 రాయల్ చార్టర్ ప్రకారం ఏ ఇంగ్లాండ్ కంపెనీ అయినా ఈ కంపెనీతో పోటీకి రావచ్చు. సరైనవి ఏవి అని క్వశ్చన్. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది. ఇక్కడ చూసుకుంటే క్రీస్తు శకం 1600 సంవత్సరంలో తూర్పు ఇండియా కంపెనీ ప్రారంభమైంది. ఇక్కడ చూసుకుంటే రాయల్ చార్టర్ ప్రకారం ఏ ఇంగ్లాండ్ కంపెనీ అయినా ఈ కంపెనీతో పోటీకి రావడం కాదండి, పోటీకి రాకూడదు. ఇక్కడ చూసుకుంటే మనకు ఇంగ్లాండ్కు సంబంధించినటువంటి మొదటి రాణి ఎలిజబెత్ నుంచి ఈ రకమైనటువంటి నియమం ద్వారా ఈ రకమైనటువంటి కంపెనీని స్థాపించడం జరిగింది, గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి పోర్చుగీసు వారి యొక్క స్థావరాన్ని భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు? ఆప్షన్ 1 మచిలీపట్నం, ఆప్షన్ 2 గోవా, ఆప్షన్ 3 మద్రాసు, ఆప్షన్ 4 ముంబాయి. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 గోవా అండి. ఇక్కడ చూసుకుంటే పోర్చుగీస్ వారు బ్రిటిష్ వారి కంటే ముందే గోవాకు చేరుకొని అక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు, గమనించాలి. తర్వాత నాలుగో క్వశ్చన్ వచ్చేసి పోర్చుగీసు నావికుడు వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న సంవత్సరం ఏది? ఆప్షన్ 1 క్రీస్తు శకం 1496, ఆప్షన్ 2 క్రీస్తు శకం 1487, ఆప్షన్ 3 క్రీస్తు శకం 1498, ఆప్షన్ 4 క్రీస్తు శకం 1489. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 క్రీస్తు శకం 1498లో పోర్చుగీసు నావికుడు వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. ఇక్కడ చూసుకుంటే బ్రిటిష్ వారి మొదటి నౌక ఆఫ్రికా పశ్చిమ తీరం గుండా ప్రయాణించి గుడ్ హోప్ అగ్రాన్ని దాటి హిందూ మహాసముద్రాన్ని చేరే లోపే గోవాలో పోర్చుగీసు వారు స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు, గమనించాలి. తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 షాజహాన్ ఔరంగజేబు కాలంలో అనేక సార్లు బ్రిటిష్ వారు పోరాడి ఓడిపోయారు. స్టేట్మెంట్ 2 బెంగాల్, అవధ్ ప్రాంతాలు మాత్రమే మొఘల్స్ను నామమాత్రపు చక్రవర్తిగా గుర్తించి
స్వతంత్రంగా వ్యవహరించారు. ఇక్కడ క్రింది వాటిలో సరైనవి ఏవి అని క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది. ఇక్కడ చూసుకుంటే రెండవది సరి అయినది కాదు. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే షాజహాన్ ఔరంగజేబు కాలంలో అనేక సార్లు బ్రిటిష్ వారు పోరాడి ఓడిపోయారు వాళ్ళ రాజ్య స్థాపన చేయడానికి. ఎందుకంటే ఇక్కడ షాజహాను ఔరంగజేబు వీళ్ళు సమర్థవంతమైనటువంటి పాలకులు, వారికి బలమైనటువంటి సైన్యం అనేది ఉండేది కాబట్టి బ్రిటిష్ వారు ఓడిపోయారు. తరువాత కాలంలో వచ్చినటువంటి పాలకులంతా అసమర్థులు, అందుకే వాళ్ళ ఆధీనంలో బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండేవారు. ఇక్కడ చూసుకుంటే బెంగాల్ అవధ్ ప్రాంతాలు మాత్రమే కాదండి, బెంగాల్ తర్వాత అవధ్, దాని తర్వాత హైదరాబాదు, మరికొన్ని ప్రాంతాలు కూడా నామమాత్రపు చక్రవర్తిగా గుర్తించారు. ఎవరిని? మొఘల్స్ యొక్క పాలకులను గమనించాలి. ఇక్కడ బెంగాల్ అవధ్ ప్రాంతాలని మాత్రమే అన్నాం కాబట్టి రెండవది సరి అయినది కాదు. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి ఆర్కాట్ అనగా ఆప్షన్ 1 దక్షిణ తమిళనాడు, ఆప్షన్ 2 తూర్పు తమిళనాడు, ఆప్షన్ 3 ఉత్తర తమిళనాడు, ఆప్షన్ 4 పశ్చిమ తమిళనాడు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఉత్తర తమిళనాడు. ఉత్తర తమిళనాడు ప్రాంతాన్ని ఆర్కాట్ అంటారు, గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి అన్వరుద్దీన్ ఖాన్ పంపిన పెద్ద సైన్యాన్ని చిత్తుగా ఓడించిన విదేశీ సైన్యం ఏది? ఇక్కడ ఆప్షన్ 1 బ్రిటిష్ సైన్యం, ఆప్షన్ 2 డచ్ సైన్యం, ఆప్షన్ 3 ఫ్రెంచ్ సైన్యం, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఫ్రెంచ్ సైన్యం అండి. ఇక్కడ చూసుకుంటే అన్వరుద్దీన్ ఖాన్ ఆర్కాట్ యొక్క నవాబు. ఈయన పంపినటువంటి పెద్ద సైన్యాన్ని ఫ్రెంచ్ యొక్క చాలా చిన్న సైన్యం, తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి సైన్యం చిత్తుగా ఓడించింది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ రకమైనటువంటి చర్య ద్వారా ఏమైంది అంటే ఆ యూరప్ వర్తకులకు అప్పుడు అనిపించింది, అంటే ఇక మన సైన్యం యొక్క బలం వలన మనం భారతీయులను ఏ రకంగా అంటే ఆ రకంగా ఉపయోగించుకొని మన యొక్క వర్తకాన్ని ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఇక్కడ మనం వర్తకులుగా ఉండి వ్యాపారాన్ని నిర్వహించవచ్చు అని డిసైడ్ అయ్యారు. మరి ఇంత చిన్న సైన్యం అనేది ఎలా ఓడించగలిగింది అంటే వారి దగ్గర మంచి శిక్షణ పొందిన వారు ఉన్నారు. ఎవరు? సైనికులు. ఎక్కువ జీతాలను క్రమం తప్పకుండా పొందుతున్న వారు వారి యొక్క సైనికులు. అదేవిధంగా వారి దగ్గర అధునాతనమైనటువంటి మరఫిరంగులు, తుపాకులు కూడా ఉన్నాయి. వారు ప్రతిరోజు కవాతు చేస్తూ అంటే నిత్యం శిక్షణలో ఉంటారు. కాబట్టి ఈ రకంగా చిన్న సైన్యమైనప్పటికీ వారి యొక్క పెద్ద సైన్యాన్ని ఓడించగలిగింది. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన రాజులు, నవాబులలో లేనివారు ఎవరు? ఆప్షన్ 1 హైదర్ అలీ, ఆప్షన్ 2 టిప్పు సుల్తాన్, ఆప్షన్ 3 సింధియా, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇక్కడ చూసుకుంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన రాజులు మరియు నవాబుల్లో వీరందరూ కూడా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే హైదర్ అలీ మరి తర్వాత టిప్పు సుల్తాన్లు మైసూర్కు చెందినటువంటి నవాబులు. అదేవిధంగా మహదీయ సింధియా అనేవారు మరాఠీకి చెందినటువంటి వారు. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి ముజఫర్ జంగ్ను దక్కన్ నవాబుగా చేసినందుకు చాలా ఎక్కువ మొత్తంలో బహుమానాలు పొందిన గవర్నర్ ఎవరు? ఆప్షన్ 1 రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ 2 విలియం సింప్సన్, ఆప్షన్ 3 డూప్లే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 డూప్లే అండి. ఇక్కడ చూసుకుంటే ఈయన ఫ్రెంచ్ గవర్నర్. ఇక్కడ చూసుకుంటే మన దేశానికి చెందినటువంటి రాజులు ఒకరొకరు కొట్లాడుతూ ఉంటే ఏం చేస్తారంటే వీరు మధ్యలోకి వెళ్ళి ఒక వైపున ఉండి వారికి సహకరించి వాళ్ళు యుద్ధంలో గెలిచిన తర్వాత ఏం చేస్తారు అంటే వారి నుండి ఎక్కువ మొత్తంలో బహుమానాలను పొందేవారు. ఆ రకంగానే ఎక్కువ మొత్తంలో బహుమానాలు పొందినటువంటి గవర్నర్ వచ్చేసి డూప్లే, గమనించాలి.
తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి ముజఫర్ జంగ్ డూప్లేకు ఇచ్చిన బహుమానాలలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 పాండిచ్చేరి వద్ద కొంత భాగము మరియు మచిలీపట్నము, ఆప్షన్ 2 ఫ్రెంచ్ సైన్యానికి 50,000 డూప్లేకు సంవత్సరానికి ₹1,00,000 ఇచ్చాడు, ఆప్షన్ 3 10 లక్షలు విలువ చేసే జాగీరును ఇచ్చాడు, ఇక్కడ ఆప్షన్ 4 ఫ్రెంచ్ కంపెనీకి ఇక్కడ చూసుకుంటే 50,000 ఇచ్చాడు. ఇక్కడ చూసుకుంటే సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరికాని సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 అండి. 10 లక్షలు విలువ చేసే జాగీర్ని కాదండి, 20 లక్షలు విలువ చేసే అటువంటి జాగీరును ఇవ్వడం జరిగింది, గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఇక్కడ ఆప్షన్ 1 క్రీస్తు శకం 1737, ఆప్షన్ 2 క్రీస్తు శకం 1767, ఆప్షన్ 3 క్రీస్తు శకం 1747, ఆప్షన్ 4 క్రీస్తు శకం 1757. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 క్రీస్తు శకం 1757లో ప్లాసీ యుద్ధం అనేది జరిగింది. ఇక్కడ చూసుకుంటే ప్లాసీ యుద్ధం అనేది ఆంగ్లేయులకు అదేవిధంగా బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలకు మధ్యలో జరిగింది. ఇక్కడ చూసుకుంటే భారతదేశ చరిత్రలో ప్లాసీ యుద్ధం అనేది ఒక ముఖ్య ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యుద్ధంలో ఆంగ్లేయులు గెలిచిన తర్వాత వాళ్ళకు ఒక ధైర్యం అనేది వచ్చింది, ఇక భారతదేశాన్ని మన యొక్క సైనిక బలంతో ఏలేయవచ్చని. తద్వారానే ఆ రకంగా ఈ రకమైనటువంటి చర్య ద్వారా బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఆక్రమణలు అనేటివి చేయడం జరిగింది. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి బ్రిటిష్ వారి విజయాలకు సహకరించిన గవర్నర్ జనరల్లో లేని వారు ఎవరు? ఆప్షన్ 1 రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ 2 డూప్లే, ఆప్షన్ 3 వారన్ హేస్టింగ్, ఆప్షన్ 4 వెల్లెల్సీ. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 డూప్లే అండి. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే రాబర్ట్ క్లైవ్, తర్వాత వారన్ హేస్టింగ్, తర్వాత వెల్లెల్సీ వీళ్ళందరూ కూడా బ్రిటిష్ గవర్నర్ జనరల్స్. ఇక్కడ చూసుకుంటే డూప్లే అనేవాడు మాత్రము ఫ్రెంచ్ గవర్నర్ జనరల్, గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి 1857 తిరుగుబాటు అనంతరం జరిగిన విధానాలలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 1858లో విక్టోరియా రాణి ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన చేసింది. స్టేట్మెంట్ 2 భారతదేశాన్ని భారతీయ రాజులే పాలిస్తారని ఆమె ప్రకటించింది. ఈ విధానాలలో సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే ఇవి రెండు కూడా సరి అయినవే. 1858లో విక్టోరియా రాణి ముఖ్యమైన ప్రకటన చేయడానికి కారణం ఏంటి అంటే 1857లో జరిగినటువంటి తిరుగుబాటు. దీనివల్ల మన భారతదేశం యొక్క సత్తా అనేది ఆంగ్లేయులకు తెలిసింది. కాబట్టి ఈ రకంగానే నియంతృత్వ పాలన అనేది కంటిన్యూ చేస్తే మన యొక్క స్థానానికే మనకు ప్రాబ్లం అనేది వస్తుంది అని ఏం చేశారంటే వాళ్ళు ఈ రకమైనటువంటి ప్రకటన చేశారు. ఇక్కడ చూసుకుంటే భారతదేశాన్ని భారతీయ రాజులే పరిపాలిస్తారు అని ఆమె ప్రకటించిన తర్వాత మన భారతదేశానికి చెందినటువంటి పాలకులు ధైర్యంగా వారి యొక్క పాలన అనేది సాగించారు. ఇక్కడ చూసుకుంటే వాళ్ళ స్థిరత్వం అనేది ఇక్కడ ఉండదు అని ఈ రకమైనటువంటి చర్యలు చేస్తూ పోతే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి సిపాయిల తిరుగుబాటుకు గల కారణం ఏమిటి? ఆప్షన్ 1 భారతీయ బ్రిటిష్ సైనికులకు జీతాలు సరిగ్గా అందకపోవడం, ఆప్షన్ 2 బ్రిటిష్ సైనికులతో సమానంగా గౌరవం అనేది దక్కేది కాదు. తర్వాత ఆ స్టేట్మెంట్ 3 వచ్చేసి వీరికి ఇచ్చిన కొత్త రైఫిళ్లలో వాడే తూటాలకు ఆవు పంది కొవ్వు పూసి ఉండడం. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 1,3, ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ అండి. ఇక్కడ చూసుకుంటే మనకు సిపాయిల తిరుగుబాటుకు ఇవన్నీ కూడా కారణాలే.
భారతీయ బ్రిటిష్ సైనికులకు జీతాలు సరిగ్గా అందకపోయేవి అండి. ఇక్కడ చూసుకుంటే బ్రిటిష్ సైనికులతో పాటు వీరికి సమానమైనటువంటి గౌరవం అనేది దక్కేది కాదు. వీరికి ఇచ్చినటువంటి కొత్త రైఫిళ్లలో వాడే తూటాలకు ఆవు పంది కొవ్వు పూసి ఉండడం ఉండేది. ఇక్కడ పూసి ఉండడం వల్ల ఏమవుతుండే అంటే ఆ తూటాను నోటితో ఉపయోగించి పేల్చడానికి అవకాశం ఉన్నటువంటి తూటాలుగా అవి ఉండేవి. కాబట్టి ఆ నోటితో మనకు నోట్లో పెట్టుకోవడం అనేది చాలా ఇబ్బంది, అదేవిధంగా మతపరమైనటువంటి చర్యలకు దారి తీసింది. కాబట్టి ఇది ఏమైంది అంటే 1857కు ఈ రకమైనటువంటి కారణాలన్నీ కూడా కారణం అయ్యాయి, గమనించాలి. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1, 45,000 మంది బ్రిటిష్ అధికారులు సైన్యం మాత్రమే ఉన్నారు. 1857 తిరుగుబాటుకు సంబంధించిన స్టేట్మెంట్స్ అండి ఇవి. 45,000 మంది బ్రిటిష్ అధికారులు సైన్యం మాత్రమే ఉన్నారు. స్టేట్మెంట్ 2, వీరికి వ్యతిరేకంగా 2,32,000 మంది భారతీయ సైనికులు ఇంగ్లీష్ వారి సైన్యంలో ఉన్నారు. సరే కానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకంటే ఇవి రెండు కూడా సరి అయినవే. 45,000 మంది బ్రిటిష్ అధికారులు తర్వాత సైన్యం మాత్రమే వారి పంచన ఉన్నారు. తర్వాత వీరికి వ్యతిరేకంగా 2,32,000 మంది భారతీయ సైనికులు ఇంగ్లీష్ వారి సైన్యంలో ఉన్నారు. ఇవి రెండు కూడా సరి అయినవే. తర్వాత ఈ రోజు ప్రశ్న కనుక చూసుకుంటే 1857 తిరుగుబాటు కాలంలో చివరి మొఘల్ పాలకుడు ఎవరు? దీని యొక్క సరి అయిన సమాధానాన్ని, అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్ లో మీకు వచ్చినటువంటి మార్కులను, ఈ లైవ్ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే సమయం అనేది చాలా తక్కువ ఉండడం వల్ల మీకు రిటర్న్ గా రాసి ఈ రకమైనటువంటి లైవ్ టెస్ట్ ను అందించడం జరిగిందండి. కాబట్టి ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు కనుక జరిగితే అర్థం చేసుకోగలరు. ఇక్కడ చూసుకుంటే ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క సరైన సమాధానాన్ని, అదేవిధంగా టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులను, టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయగలరు. ఇక్కడ చూసుకుంటే రేపటి సిలబస్ అనేది మన గ్రూప్లో తెలియజేస్తానండి. జాఫర్ సార్ ఒకవేళ సైకాలజీ చెప్తాను అంటే కనుక మీకు సైకాలజీకి సంబంధించినటువంటి సిలబస్ ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి లైవ్ టెస్ట్ అనేది ఉంటుంది. లేదంటే 7th క్లాస్ సోషల్ తదుపరి 2 లెసన్స్కి సంబంధించినటువంటి లైవ్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని యొక్క సిలబస్ కోసం మాత్రం మీరు మన గ్రూప్స్ని ఫాలో అవ్వండి, లేదంటే యూట్యూబ్లో కమ్యూనిటీ ట్యాబ్ అని ఉంటుంది, దాన్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, నా లైవ్ టెస్ట్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేయండి. ఎందుకంటే మన దానిలో దాదాపుగా 3,000 మంది వరకు 3,700 వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. అయినా కూడా మనకు గవే 1000 వ్యూస్ వచ్చినాయి. 1000 మంది ఉన్నప్పుడు గవే 1000 వ్యూస్ వచ్చినాయి. తర్వాత 3,700 మంది ఉన్నప్పుడు కూడా అవే వ్యూస్ వస్తున్నాయి. అంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం వలన, లేకపోతే అందరికీ చేరలేకపోవడం వలన నాకు మాత్రం అర్థం కావట్లేదు. కానీ వీలైనంత వరకు మీరు షేర్ చేయగలగరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.